నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. మిగిలిపోయింది పాడేద్దామంటే మనసు ఒప్పదు. అలాంటప్పుడు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోండి. రైస్తోని చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఈవినింగ్ పిల్లలకి చేసి పెడితే ఆనందంగా తినేస్తారు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఉడికించుకోండి. బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ తీసుకోండి. కించిన బంగాళదుంపలు వేసుకోండి. ఎండుమిరపకాయలు 4 నుంచి 5 కొని మిక్సీ పట్టుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆలును స్మాష్ చేసుకొని రైస్తో పాటు కలుపుకోవాలి. ఇది మరి లూజుగా ఉండకూడదు, మరి టైట్గా ఉండకూడదు. మెత్తగా డఫ్ లాగా చేసుకోవాలి. 5 to 8 minutes కలుపుకోవాలి. ఆలు అనేది మొత్తం స్మాష్ కావాలి. ముందే ఆలుని స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు మొత్తం స్మాష్ అయింది, డఫ్ లాగా అయింది. మరి మెత్తగా ఉండవద్దు, టైట్గా కూడా ఉండదు. నేను చూపిస్తున్నా కదా, అలానే ఉండాలి. కొంచెం తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా షేప్ లాగా చేసుకోండి. ఫింగర్స్తో చేసుకోవచ్చు. నేను ఎలా అయితే చేస్తున్నానో వీడియో క్లిప్లో అలా చేసుకోండి. ఇంకొక స్టెప్ లాగా చూపిస్తున్నాను, అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం తీసుకొని అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రెడీ చేసి పెట్టుకోండి పక్కకి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యేలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేయండి. అయ్యేలోపు మన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయ్యాయి. స్టెప్ ఎలా అంటే, కలిపి పెట్టుకునేది తీసుకొని బాల్లాగా చేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేయండి. నైఫ్తోని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయింది. ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రై అందులో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకున్న తర్వాత వెంటనే ఫ్లిప్ చేయకండి. 2 నుంచి 3 నిమిషాలు ఆగి ఫ్లిప్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి. మిడిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక టిష్యూ ఉన్న పేపర్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. ఎక్సెస్ ఆయిల్ పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. కాంబినేషన్ విత్ సాస్. ఫ్రెంచ్ ఫ్రైస్ సాస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇలా పిల్లలకి కానీ పెద్దలకి కానీ చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. క్రిస్పీగా ఉంటుంది, బయట లోపల సాఫ్ట్గా ఉంటుంది. అన్నం వేస్ట్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. అన్నం మిగిలినప్పుడు ఇలా చేసి తినండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగున్నాయి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.